మనలో చాలామందికి బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంటుంది, బట్ వాళ్ళకి అది పాసిబుల్ కాదు. ఎందుకంటే డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి దానికి. నాలెడ్జ్ లేకపోవడమైనా, లేదంటే కరెక్ట్ ఆపర్చునిటీ ఫైండ్ అవుట్ చేయకపోవడమైనా, లేదంటే టైం చాలకపోవడమైనా ఇలా ఉంటుంది. బట్ యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ బిజినెసెస్ వేర్ యూ కెన్ జనరేట్ మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ ఇన్కమ్. ఎగ్జాంపుల్, స్టార్టప్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, స్టార్టప్స్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. రెండోది, ఫ్రాంచైజీ బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, సో వాటిలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదు అంటే జనరల్ ఫిష్ ఫార్మింగ్ అని, స్ట్రీమ్ ఫార్మింగ్ అని, లేదంటే రియల్ ఎస్టేట్ ఉంది. ఇలా డిఫరెంట్ వాటిల్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ ఇలా ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు వచ్చే ఒక మేజర్ ప్రాబ్లం ఏంటంటే, మనము హ్యూజ్ అమౌంట్స్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని ఫ్రాంచైజీస్కి 50 లక్షలు, ₹1,00,00,000 దాకా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. రియల్ ఎస్టేట్ ఏదైనా కొందామన్నా కానీ, ప్లాట్ కొందామన్నా, ఫ్లాట్ కొందామన్నా, లేదంటే ఏదైనా కన్స్ట్రక్షన్ చేద్దామన్నా కానీ అది మినిమం 1 crore, 2 crore ఆ టైప్లో ఉన్నాయి. అండ్ ఏదైనా ఫ్రాంచైజీ స్టార్ట్ చేద్దామన్నా కాస్ట్ అవుతుంది, బిజినెస్లో చేద్దామన్నా కాస్ట్ అవుతుంది. సో వీటన్నిటికి సొల్యూషన్ కింద కొన్ని ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్, కొన్ని ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ మన క్లయింట్స్కి ఇద్దామని చెప్పి మేము బీ ఇన్వెస్ట్ అనే కంపెనీతోటి పార్ట్నర్ అయ్యాము. సో ఈ బీ ఇన్వెస్ట్ అనే కంపెనీ ఇట్ ఈస్ గివింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ అ ఫ్రాక్షనల్ ఓనర్షిప్ మోడ్. అంటే మీరు ఒక 10 crore ఉండే బిజినెస్లో, లేదంటే ₹1,00,00,000 ఉండే బిజినెస్లో 10 మంది కలిసి అది స్టార్ట్ చేసి దాన్ని సక్సెస్ అయ్యేటట్టు చేసుకోవచ్చు. అది ఒక కైండ్ ఆఫ్ ఆప్షన్ అనేది ఉంది. లేదు నేను జస్ట్ స్లీపింగ్ పార్ట్నర్ లాగా ఉండి ఇన్వెస్ట్ చేసి వదిలేస్తానన్నా కానీ దానికి కూడా ఆ కైండ్ ఆఫ్ మోడల్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. సో ఆ రిలేటెడ్ లింక్ అనేది నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్, మీరు ఇన్వెస్ట్ చేయకపోవడం అనేది సెకండరీ, బట్ అట్లీస్ట్ మీరు నేర్చుకోవాలి, ఈ రిలేటెడ్ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం మీరు కింద వచ్చిన లింక్ డిస్క్రిప్షన్లో ఆ లింక్ని క్లిక్ చేసి ఆ రిలేటెడ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. యూ విల్ గెట్ మోర్ డీటెయిల్స్. ఓకే, అండ్ ఐ హోప్ నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. లేదంటే ఒకసారి మళ్ళీ రిపీట్ చేసి చూడండి. యూ విల్ గెట్ కంప్లీట్ క్లారిటీ. ఏదర్ స్టార్టప్ ఇన్వెస్ట్మెంట్స్, ఫ్రాంచైజీస్, రియల్ ఎస్టేట్, ప్రీ ఐపీఓ ఒకటి మర్చిపోయాను, అదొకటి ఉంది. అలా మల్టిపుల్ ఈవెన్ ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా ఉన్నాయి, కార్పొరేట్ ఫిక్స్డ్ డిపాజిట్స్. ఇవన్నీ గురించి కూడా యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ దట్. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.